ఓహ్, ఎంత లావుగా, తాజాగా ఉన్న జింక. నాకు దాన్ని తినాలనిపిస్తోంది. అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా చురుకైనది, తెలివైనది. అడవిలోని ఏ జంతువు కూడా దానిని వేటాడలేదు. తెలుసుకో. తోడేలు జింక దగ్గరికి రాగానే, జింక వెనక్కి తిరిగి చూసి తన కొమ్ములతో తోడేలును కొట్టడం ప్రారంభించింది. ఓరి దేవుడా! ఈ జింక నా శరీరంలోని ప్రతి ఎముకను విరిచింది. ఇప్పుడు నేనేం చేయగలను? ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటాను. నేను జింకను వదలను. నేను దాన్ని వేటాడి పట్టుకుంటాను. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక అడవి మేక కనిపిస్తుంది. ఓ వావ్! గడ్డి చాలా పచ్చగా ఉంది. నాకు ఈ అడవిలోనే ఉండాలనిపిస్తోంది. నేను దాన్ని తిని బలంగా తయారవుతాను. జింక త్వరలోనే అక్కడికి వస్తుంది. నా అడవిలోకి వచ్చి మేయడానికి నీకు ఎంత ధైర్యం? అరే, ఈ అడవి నీదేనా? ఈ అడవి మనందరికీ చెందినది, నాకు కూడా. దానిపై మీ పేరు రాసి ఉందా? అప్పుడే ఒక ఏనుగు వచ్చింది. ఏమిటి సోదరా, జింకలారా, నువ్వు ఎందుకు పోరాడుతున్నావు? ఈ అడవి అన్ని జంతువులకు చెందినది. నువ్వు ఒంటరివి కావు. జింక దీన్ని అర్థం చేసుకుంటుంది. జింక, మేక స్నేహితులుగా మారి కలిసి తిరుగుతాయి. ఒకరోజు జింక అడవిలో ఒంటరిగా మిగిలిపోతుంది. తోడేలు దగ్గరికి వచ్చి, ఏ జింక, నేను ఈ రోజు నిన్ను వేటాడబోతున్నాను. నిన్ను ఎవరు రక్షిస్తారో చూద్దాం అని అడిగింది. అతను జింకపైకి దూకి దానిని చంపడానికి ప్రయత్నిస్తాడు. శబ్దం. ఒక మేక కూడా వెనుక నుండి వచ్చి తోడేలును బలంగా కొడుతుంది. పేద తోడేలు భయపడి పారిపోతుంది. వాటిని నేను ఎలా వేరు చేయాలి అని అతను ఆలోచించాడు. అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన తట్టింది. ఈ ఇద్దరి మధ్య నేను ఎందుకు చీలికను సృష్టించకూడదు మరియు వారిని పోట్లాడుకునేలా చేయడం ద్వారా వారి ప్రయోజనాన్ని పొందకూడదు? అతను ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మేక దగ్గరికి వెళ్తాడు. ఏయ్ బ్రదర్ మేక, విను. జింక నిన్ను సింహం చేత వేటాడించడానికి ప్రయత్నిస్తోందని విన్నాను అని అతను అంటాడు. మరియు అతను నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, చెట్టు నుండి వెళ్ళిపో. అతను అబద్ధం చెబుతున్నాడు. నువ్వు మన మధ్య చీలిక సృష్టించాలనుకుంటున్నావు. ఇక్కడి నుండి పారిపో. నేను నీతో జోక్యం చేసుకోను. అది నీ కోరిక అని తెలుసుకో. నీకు చెప్పడం నా బాధ్యత, మిగతాది నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అతను జింక దగ్గరికి వెళ్ళాడు. ఓ సోదరా జింక, ఆ మేక నిన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది. జాగ్రత్తగా ఉండు మరియు శ్రద్ధగా ఉండు. ఇద్దరూ ఒకరిపై ఒకరు భావాలను పెంచుకుంటారు. మరియు వారు కలిసినప్పుడల్లా, మేక నిజంగా నన్ను చనిపోవాలని కోరుకుంటుంది అని అతను ఆలోచించడం ప్రారంభిస్తాడు. కాబట్టి అతను మేకతో, ఏయ్ మేక, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. ఏయ్ జింక, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అంటాడు. నువ్వు ఇలా మాట్లాడినప్పుడు
అవి చివరికి గొడవ పడతాయని నేను నేర్చుకున్నాను. నాకు తెలుసు, ఇద్దరూ పోరాడుతూ చనిపోతారు. తోడేలు ఆ పోరాటాన్ని మొత్తం గమనిస్తూనే ఉంది. ఈరోజు నువ్వు ఎవరు? ఈ రోజు నేను నా మనసుకు నచ్చినట్లుగా తింటాను. ఈ ఆహారం నాకు చాలా రోజులు సరిపోతుంది. ఈ ఇద్దరిని ఆహారంతో నింపి నేను ఎలా చంపానో చూడండి. ఇప్పుడు నేను నా మనసుకు నచ్చినట్లుగా తింటాను మరియు లావుగా మరియు బలంగా ఉంటాను. ప్రియమైన పిల్లలు, ఈ కథ మనకు నేర్పుతుంది, మనం ఎవరి మాటను ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే ఇది మనకు హాని మాత్రమే చేస్తుంది మరియు ఎల్లప్పుడూ మన శత్రువులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మా కథ గురించి మీరు ఏమనుకున్నారు? దయచేసి మాకు తెలియజేయండి. అలాగే, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. తద్వారా మా కొత్త వీడియోల గురించి నోటిఫికేషన్లను స్వీకరించే మొదటి వ్యక్తి మీరే అవుతారు. చూసినందుకు ధన్యవాదాలు.